కర్ణాటక రాష్ట్రం కలబుర్గి పట్టణంలో ఉన్న మారతుల్లా మాలిక్ అనేట ఆయన నగల షాప్ లా పట్టపగటిలే ముగ్గురు దొంగలు దూరి తుపాకీ చూపెట్టి దుకాణం ఓనర్ ను బెదిరించి లాకర్ తెరిపించి 3 కిలోల బంగారం 5 లక్షల దాకా నగదు పైక వెతకపోయారట. ఇక లబ్బ మొత్తుకుంటా పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే వచ్చి ఎంక్వైరీ చేసిర్రు. సీసీ కెమెరాలు జల్లబడితే దొంగలు అయితే అవపడ్డరు. కానీ ముఖాలు కాని రాకుండా టోపీలు మూతులకు బట్టలు మాస్కులు పెట్టుకొచ్చేటాళ్లకు గుర్తుపట్టి రాలే. ఇక సీన్ ఆడికి కట్ చేస్తే ఇది జరిగి సరిగ్గా 14 రోజులైంది. నగల షాపును లూటి చేసిన ఆ నలుగురు ఇట్లా ముగ్గురు దొంగలు పట్టుబడ్డరు మొన్న పోలీసు వాళ్లకు. ఎట్లా దొరికిరో తెలుసా? ఆ నలుగురు దొంగలలో లోపడి పోయినోళ్ళు కాకుండా బయట నిలబడి ఆ ముగ్గురుతోటి దొంగతనం చేపించిన అసలోడు హోటల్లో తిన్న పావు బాజీ చేయబట్టేనట. అవి అట్టెట్ట అంటే ఈ ముగ్గురు దొంగలకు ఎట్లా దోపిడీ చేయాలో చెప్పి బయట కావలి కాస్తున్న ఈ ఫరూక్ అహ్మద్ అనే అసలు దొంగోడు పని అయిపోగానే వాళ్ళతోటి కలిసి అడికెళ్ళి వెళ్ళిపోయిండు. మరి పోయినోడు అటకెళ్ళి అట్టే వాళ్ళతోటి కలిసిపోకుండా మళ్ళా వాపస్ వచ్చి నగల షాపు దగ్గరున్న పావుబాజీ సెంటర్లో పురుసతగా పావుబాజీ తిని అనుకుంటా ఫోన్ పేలా 30 రూపాయల బిల్లు కొట్టిండట. ఆగో అట్లా పట్టుబడ్డరు దొంగలంతా.